హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లీఫ్ మోడల్లో బ్యాంగిల్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను ఒక క్లాత్ తీసుకున్నాను. మీ దగ్గర ఓహెచ్పి షీట్ ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఓహెచ్పి షీట్ లేదు కాబట్టి గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని B7000 గ్లూ అనేది అప్లై చేసి దానికి మధ్యలో స్టోన్ చైన్, వైట్ కలర్ స్టోన్ చైన్ లైన్ స్టిక్ చేశాను అనమాట. ఈ స్టోన్ చైన్ లైన్ 2 సైడ్స్ అనమాట, అటు ఇటు 6K ఐ షేప్ డార్క్ రాణి పింక్ గ్లాసీ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ 2 సైడ్స్ B7000 గ్లూ పెట్టి స్టిక్ చేసుకోండి. వీటికి వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే గట్టిగా ఉండదు, స్టిక్ చేసుకోవచ్చు. కానీ B7000 అయితే గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా నేను చూపించే విధంగా అన్నీ నీట్గా సమానంగా వచ్చేటట్టు స్టిక్ చేసుకోండి. మరీ స్ట్రైట్గా పెట్టకుండా కుందని నేను చూపించే విధంగా కొంచెం క్రాస్గా అనేది పెడితే ఆ షేప్ అనేది వచ్చింది అనమాట. 1 డే ఆరనిచ్చి క్లాత్ నుంచి ఇప్పుడు వచ్చేసి నేను ఇది కరువు బ్యాంగిల్ అనమాట. 2 కట్ కరువు బ్యాంగిల్ తీసుకొని ఇలా B7000 గ్లూ అనేది అప్లై చేశాను. నీట్గా రాణి పింక్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. దాని మీద గ్లూ అనేది అప్లై చేశాను. చేసి ఇవి 1 డే ఆరనివ్వాలన్నమాట. ఆరనిచ్చాక ఇలా కట్ చేసేసుకోండి, క్లాత్ నుంచి సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇవి అనేది చేసుకొని ఆ గ్లూ కొంచెం ఆరాకి ఇవి స్టిక్ చేస్తే కొంచెం జరగకుండా ఉంటాయి. లేకపోతే మనం ఎమ్మటే స్టిక్ చేస్తే కనుక కొంచెం చేత్తో అలా 1 మినిట్ అలా పట్టుకొని ఉంటే బాగా స్టిక్ అవుతాయి అన్నమాట. స్టిక్ అయ్యాక కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి బ్యాంగిల్ అనేది తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 4x4 స్క్వేర్ షేప్ డార్క్ పింక్ అనమాట. డార్క్ రాణి పింక్ గ్లాసీ కుందన్స్ అనమాట, స్క్వేర్ షేపు. నేను చూపించే విధంగా నీట్గా ఇలా స్టిక్ చేసుకోండి 1 బై 1. దీనికి వచ్చేసి మాత్రం ఫ్యాబ్రిక్ గ్లూనే పెట్టుకోండి ఈ కుందన్స్కి. ఇందాక లీఫ్ మోడల్ అంటించేటప్పుడు మాత్రం B7000 గ్లూ అనేది అప్లై చేసుకుంటే అది గట్టిగా స్టిక్ అయిపోద్ది అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. చూసారు కదా, మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకున్నాను అనమాట. స్టిక్ చేసుకున్నాక ఇలా చేతితో ఇలా సరి చేసుకోండి, నేను చూపించే విధంగా. అలా సరి చేసుకోవడం వల్ల అంతా సమానంగా ఉంటాయి అనమాట. ఎక్కడన్నా వంకర పోయినా సెట్ అవుతుంది అన్నమాట అలా సరి చేసుకోవడం వల్ల. ఇక్కడ ఈ 4 కుందన్స్కి మిడిల్లో నేను చూపించే విధంగా B7000 గ్లూ అనేది పెట్టండి. పెట్టాక అక్కడ స్మాల్ సైజ్ రౌండ్ లైట్ ఎల్లో కలర్ అనమాట. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ రౌండ్ లైట్ ఎల్లో కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకున్నాను. ఇలాగే మొత్తం స్టిక్ చేసుకోండి. చూసారు కదా, బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయ్యాక చాలా బాగా వచ్చింది బ్యాంగిల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బ్యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.